2024 లేకపోతే ఎన్ఐ వచ్చినా సరే మళ్ళీ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలి, మీరు మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వాలి సార్. తప్పనిసరిగా మీ సూచనలు, మీ సలహాలు ప్రకారం, అదేవిధంగా పార్టీలో ఉన్నటువంటి పెద్దలందరూ లోకేష్ బాబు గారు, రామకృష్ణ గారు ఎప్పటికప్పుడు సలహాలు తీసుకొని తప్పనిసరిగా మీరు ఏ నమ్మకంతో ఇచ్చారో నమ్మకాన్ని నిలబెట్టుకొని ముందుకెళ్తాను సార్. మీరే పని అప్పు చెప్పినా సరే తప్పనిసరిగా ఆ రోజు జగన్నాథ్ గారు ఎలాగైతే చేశారో దానికి ధీటుగా చేసి మళ్ళీ అందరి దగ్గర మంచి పేరు తెచ్చుకోవడానికి నేను ప్రయత్నం చేస్తాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీకు పార్టీ పెద్దలందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నాను సార్. అభినందనలు. మీరు ఏదైతే అచ్చెన్నాయుడు గారి ఆయన ఎప్పటి నుంచో కూడా పార్టీకి అత్యంతమైన విశ్వాసంతో పనిచేసేవాడు. ఇక్కడ రామకృష్ణ గారికి బాగా ఐడియా ఉంది ఫస్ట్ నుంచి కూడా. మేము చాలా ఇప్పుడున్న కొంతమందికి తెలియని వాటి కూడా ఉన్నాయి. ఆ రోజుల్లోనే మన పార్టీలో కూడా కొన్ని వచ్చిన ఎప్పటికప్పుడు అందరినీ ప్రొటెక్ట్ చేసుకుంటూ ముందుకు పోయాం. అలాంటి సందర్భాలు చాలా ఉన్నాయి. అయితే ఈ రోజు మనందరి పైన ప్రభుత్వ బాధ్యత మన కోసమే కాకుండా రాష్ట్రం కోసం ఉంది. అదే మరి నేను కూడా ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన మనందరం మన ఓటు బ్యాంక్ కూడా మనం కన్సాలిడేట్ చేసుకుంటూ ఒక వేకర్స్ అతను చేస్తున్నాడు మనం కూడా చేద్దామంటే దానివల్ల మనకు సత్ఫలితాలు రావు. ఇక్కడ నా పనంతా కూడా ఏంటంటే పని చేయడం ఒక యాంగిల్, మళ్ళా క్యాస్ట్ బ్యాలెన్స్ ఉన్నాయి. ఈ రెండో కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు పోవాల్సిన అవసరం ఉంది.